హలో వెల్కమ్ టు కిరాక్ పరుడు ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఈ సీజన్ 8 కు సంబంధించినంత సస్పెన్స్ ఇంకా ఏ సీజన్ కి లేదు నాకు తెలిసి ఇంతవరకు. కంటెస్టెంట్స్ విషయంలో ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతూ వస్తుంది. వాళ్ళు ఇంకా బిగ్ బాస్ టీం సాగదీస్తూనే ఉన్నారు. సరే, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు, ఏ కంటెస్టెంట్ వస్తున్నాడు ఏ కంటెస్టెంట్ రావట్లేదు అనేది. అందరినీ హోల్డ్లో పెట్టారు, బట్ ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఈ గ్యాప్ లో కొంతమంది సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయితే చేస్తున్నారు. నేను దాని విషయంలో ఒక క్లారిటీ ఇస్తాను. అభినవ్ గోమాటం ఈ నగరానికి ఏమైందనే సినిమా ఉంది కదా, ఆ సినిమాలో నటించాడు. కమల్ హాసన్ అని ఒక డైలాగ్ చెప్తారు కదా, చాలా మంది నోటెడ్ ఫేస్. నేను ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. తను వస్తున్నాడు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేశారు. తను రావట్లేదు. యాక్చువల్గా బీబీ టీం కాంటాక్ట్ అయింది ఎవరిని అంటే అభినయ్ నవీన్ పెళ్లి చూపుల్లో, అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. తను వస్తున్నాడు. జార్జిరెడ్డి సినిమాలో కూడా చేశాడు. రీసెంట్ గా రామన్న యూత్ అనే సినిమాలో కూడా హీరోగా చేశాడు. తను వస్తున్నాడు. నేను తన ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ రెండు పేర్లు కొంచెం సేమ్ ఉండడం వల్ల చాలా మంది ఈ అభినయ్ గోమాటం ని ఫేమస్ చేశారు, అంటే సర్క్యులేట్ చేస్తున్నారు. తను రావట్లేదు. తను ఎందుకు వస్తారండి బాబు? బిగ్ బాస్ కి వచ్చేది ఎవరు? ఫేడ్ అవుట్ అయిన యాక్టర్స్ వచ్చి వాళ్ళు ఫేమ్ పెంచుకుందాం అనుకుంటారు. తను ఆల్రెడీ ప్రైమ్ టైం కమెడియన్, ప్రైమ్ టైం ఆర్టిస్ట్. తను ఎందుకు వస్తాడు? తనకి ఏమో అవసరం? అసలు రానే రాడు. అది ఆ క్వశ్చనే లేదు. తను రాడు. అతని కాంటాక్ట్ కూడా అవ్వలేదు. వస్తుంది ఎవరంటే అభినయ్ నవీన్ వస్తున్నాడు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. అండ్ ఇంకొక పేరు ఏంటంటే కిరాక్ సీత, బేబీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసింది. ఆల్రెడీ కొంచెం నేను ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి. నోటెడ్ ఫేసే. తను వస్తుంది. 7 Arts యూట్యూబ్ లో కూడా చేస్తారు. తను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. తను కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఢీ షో నుంచి నైనిక గారు వస్తున్నారు. ప్రతి సీజన్ లో ఒక డాన్సర్ ని తీసుకుంటారు. ఈసారి డాన్సర్ గా నైనిక గారిని తీసుకుంటున్నారు. తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. అండ్ ఇంకొకరు ఎవరంటే బెజవాడ బేబక్క. నాకు తన గురించి పెద్దగా ఏం తెలియదండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఫేమస్ అయిందంట. అంటే ఏ కంటెంట్ మీద చేసి ఫేమస్ అయిందో నాకు కూడా తెలియదు. సో తనైతే వస్తుందని చెప్పి అప్డేట్ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ తను కూడా ఒక 90% కన్ఫర్మే. ఆమెతో పాటుగా సహార్ కృష్ణ, తిను కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసింది. వెరీ యాక్టివ్ అంట ఇన్స్టాగ్రామ్ లో. నాకు తన పేరు రీసెంట్ గా వింటున్నా. మిస్ ఆంధ్ర 2018 కూడా అంటున్నారు. సో ఈ బెజవాడ బేబక్ అండ్ ఈ సహార్ కృష్ణ వీళ్ళిద్దరి పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఒక 90%. అండ్ కమెడియన్ అలీ కయ్యం గారు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. తన అగ్రిమెంట్ కూడా అయిపోయింది అని ఒక అప్డేట్. సో ఇప్పటివరకైతే వీళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మే. ఇక హోల్డ్లో పెట్టింది ఎవరెవరిని అంటే రీతు చౌదరి అండ్ విష్ణుప్రియ. ప్రజెంట్ వీళ్ళు హోల్డ్లో ఉన్నారు. రెమ్యునరేషన్ ఇష్యూలో ఏదో హోల్డ్లో పెట్టారని చెప్పి అప్డేట్. సో వీళ్ళు వస్తారు, బట్ కొంచెం ఇప్పటి వరకు అయితే కన్ఫర్మ్ గా అయితే లేరు. బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే అందరిని ఇంటర్వ్యూ చేసి హోల్డ్లో పెట్టి ఉంచింది. వాళ్ళకు ఎవరు సెట్ అవుతారు, రెమ్యునరేషన్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఎవరు ఎంత అన్ని క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరిని హోల్డ్లో పెట్టారు. రీసెంట్ గా కూడా నిన్ననే ఒక అప్డేట్ ఏమో వచ్చింది. ఏంటంటే బర్లక పేరు అన్నారు కదా, తనే ఒక వీడియో విడుదల చేసి చెప్పింది తను రావట్లేదు, తనకు ప్రజెంట్ ఫేమ్ తక్కువ ఉందని చెప్పేసి తనని రిజెక్ట్ చేశారని తనే ఒక వీడియోలో కూడా చెప్పింది. సో బర్లక పేరు కూడా ఆల్మోస్ట్ లేదు, తను ఈ సీజన్ కి రావట్లేదు. తనే ఒక వీడియో కూడా రిలీజ్ చేసి చెప్పింది. ఇంకా తేజస్విని గౌడ గారు కూడా 50-50 ఛాన్సెస్. తన మీద రెండు ఇష్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి లాస్ట్ సీజన్ లోనే అమర్దీప్ గారికి నెగిటివ్ వచ్చింది కదా, ఇంత నెగిటివ్ లో మళ్ళీ వస్తే ఆ నెగిటివ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి రాకపోవడమే బెటర్ అని తను డ్రాప్ అయిందని ఒక అప్డేట్. ఇంకొకటి ఏంటంటే రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో బిగ్ బాస్ టీం కూడా అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పి హోల్డ్లో పెట్టారని ఇంకోటి అప్డేట్. సో ఈ రెండిట్లలో ఏ రీజన్ ఏదైనప్పటికీ కూడా ప్రజెంట్ అయితే తను 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ టీం చాలా ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అనేది. సో చూడాలి మరి ఇంకెవరైనా కొత్త పేర్లు వినిపిస్తున్నాయా, లేకపోతే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఎవరైనా సెలెక్ట్ చేస్తారనేది చూడాలి. ఇంకెవరైనా అప్డేట్ కనుక వస్తే, ఇంకా కొత్త పేర్లు ఏమైనా యాడ్ అవుతే నేను మళ్ళీ వీడియో చేస్తాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి రివ్యూ మన ఛానల్లో ఉంటుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.